ముందుగా మనందరికీ శ్వాస మీద ధ్యాస అనే బ్రహ్మ విద్యను, శ్రీ విద్యను, ప్రాణ విద్యను అందించిన సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము, పరమాత్మ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాలమ్మకు, మనందరి తరపున అనంతకోటి ఆత్మీయ ప్రణామాలు గురు దంపతులకు. ఈరోజు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ జూమ్ సెషన్‌లో సామూహిక ధ్యానం ఆచరిస్తున్నాము. హాయిగా కూర్చుందాము. నా పేరు గార్లపాటి శ్రీదేవి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. దయచేసి మనందరము ధ్యానంలో కూర్చుందాము. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళజోళ్ళు ఉంటే తీసేద్దాము. శ్వాస మీద ధ్యాస పెడదాము. హాయిగా కూర్చుందాము. ఈ సెషన్ ఓంకారంతో ప్రారంభిస్తున్నాను. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, హాయిగా కూర్చుందాం. కళ్ళు రెండు మూసేసుకుని, వేళల్లో వేళ్ళు పెట్టుకుని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని, హాయిగా స్థిర సుఖ ఆసనము. ఏ రూపము ఊహించుకోవద్దు, ఏ నామమును జపించవద్దు. మన లోపలికి బయటికి వెళుతూ వస్తూ ఉన్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములని, ప్రాణవాయువు యొక్క ప్రవాహాన్ని గమనిస్తూ కూర్చుందాము. అదే ధ్యానము, అదే తపస్సు. మిత్రులారా, పూర్వకాలంలో దేవతలు చేసిన తపస్సు, ఋషులు మునులు అవధూతలు చేసిన తపస్సే మనము శ్వాస మీద ధ్యాస అనే పేరుతో పిలుచుకుంటున్నాము. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస అద్భుతమైన ధ్యానయోగ సాధన. ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస పెట్టాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవస్తు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై అంటే అంతా, శ్రీ అఖండమైన, గురువు ప్రాణవాయు శక్తి ప్రవాహము, నమః కలిగి ఉన్నాను. మహా అద్భుతము ధ్యాన జీవితము. హాయిగా కూర్చున్నాము. సామూహిక ధ్యానం ఆచరిస్తున్నాము. ఏ ఆలోచనలు చేయవద్దు, నిద్రపోవద్దు మిత్రులారా.
ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సర్వభోగకారిణి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే కాదు. ధ్యానం అంటే మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రయాణము. అదే అంతరంగ ప్రయాణము. అదే మనలోకి మన చేసే ప్రయాణము. అదే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క ప్రయాణము. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రశాంతముగా కూర్చున్నాము. మనసులో ఏ అలజడులు లేవు, ఏ ఆలోచనలు లేవు. మనసు మహా నిశ్చలముగా, మహాశూన్యముగా, మహాపవిత్రముగా ఉన్నది. ఆ పవిత్రమైన మనసులో పవిత్రమైన భావాలు, హాయిగా కూర్చున్నామనే భావన మాత్రమే ఉన్నది. అదే తపస్సు, అదే ధ్యానము. ధ్యానము ద్వారా జీవహింస మహాపాపం అని తెలుసుకుంటాము. ఏ జీవిని హింసించరాదని, సకల ప్రాణులలోనూ దైవం ఉన్నదని తెలుసుకుంటాము. ఆ దైవశక్తితో నిరంతరము అనుసంధానమై ఉంటాము. అదే ధ్యానము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చున్నాం. హాయిగా కూర్చున్నాము. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. శివం అంటే మహాశూన్యము. మహాశూన్యమే మహాశక్తి. శ్వాస మీద ధ్యాస ద్వారా మనం మహాశూన్యములోకి ప్రవేశిస్తున్నాము. ఒక అద్భుతమైన స్థితి. అదే సమాధి స్థితి. మహాశూన్య స్థితి, మహాపరిశూన్య స్థితి. అద్భుతమైన ధ్యానయోగ సాధన చేస్తున్నాము. హాయిగా కూర్చున్నాము. శ్వాసని మాత్రమే గమనిస్తూ కూర్చున్నాం. భూమి ఒక అద్భుతమైన విహార స్థలము. ఒక ఆట స్థలము. ఇక్కడ మనము కుటుంబము, సంసారము అనే ఆటలు ఆడుకోవడానికి వస్తున్నాము. ఇక్కడ ఆట పూర్తవగానే మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతున్నాము. అదే మరణము. ఇలా జనన మరణ చక్రములలో పడి తిరుగుతూ తిరుగుతూ ఉన్న మానవుడికి ఆధ్యాత్మిక జ్ఞానము కలిగి తాను శరీరము కాదు ఆత్మనే భావనలోకి ప్రవేశిస్తాడు. ఆత్మకి మరణం లేదని తెలుసుకుంటాడు. ఇది అద్భుతమైన ఆట అని చెప్పారు ఒక మహాకవి, సినీ కవి తనికెళ్ళ భరణి. అదేంటో ఇప్పుడు ఒక గీతము ద్వారా తెలుసుకుందాము. ఆట కదరా శివా,
ఆట కథ కేశవా, ఆట కథరా శివా, ఆట కథ కేశవా, ఆట కథరా శివ, ఆట కథ కేశవ, ఆట కథరా నీకు అమ్మ తోడు, ఆట కథరా శివ, ఆట కథ కేశవ, ఆట కథ జననాలు, ఆట కథ మరణాలు, ఆట కథ జననాలు, ఆట కథ మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు, ఆట కథ సొంతాలు, ఆట కథ పంతాలు, ఆట కథ సొంతాలు, ఆట కథ పంతాలు, ఆట కథ అంతాలు ఆట నీకు, ఆట కథరా శివా, ఆట కథ కేశవా, ఆట కథరా శివ, ఆట కథ కేశవ, ఆట కథరా నీకు అమ్మ తోడు, ఆట కథరా శివ, ఆట కథ కేశవ, ఆట కథరా నలుపు, ఆట కథరా తెలుపు, ఆట కథరా నలుపు, ఆట కథరా తెలుపు, నలుపు తెలుపుల మధ్య గెలుపు నీకు, ఆట కథరా మన్ను, ఆట కథరా మిన్ను, ఆట కథరా మన్ను, ఆట కథరా మిన్ను, మధ్యలో ఉంచి ఆడేవు నన్ను, ఆట కథరా శివా, ఆట కథ కేశవా, ఆట కథరా శివా, ఆట కథ కేశవా, ఆట కథ కేశవా. హాయిగా కూర్చున్నాం. అన్నమాచార్యులు ఏనాడో చెప్పారు, నానాటి బ్రతుకు నాటకము అని. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చున్నాము. శ్వాస మీద ధ్యాస. మహోన్నతమైన సాధన, మహాశక్తివంతమైనది ఈ సాధన, మహాపవిత్రమైనది ఈ సాధన. సాధన అంటే శ్వాస మీద ధ్యాస. మనం చేస్తున్నది సామూహిక ధ్యాన మహాయజ్ఞము. ఒకరు చేస్తే యాగము అంటారు, ఒకరికి మించిన చేస్తే యజ్ఞము అంటారు. రెండు అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే సామూహిక ధ్యానమును మహాయజ్ఞము అంటారు. మానవ శరీరము సజీవ శ్రీచక్ర మహాయంత్రము. మానవ శరీరము 84 లక్షల జీవరాశులలో మహోన్నతమైనది, మహాశక్తివంతమైన క్షేత్రము, పుణ్యక్షేత్రము, పంచభూతాత్మికమైన దివ్యక్షేత్రము. శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము. ఎవరూ నిద్రపోవద్దు, హాయిగా కూర్చున్నాం.
ధ్యానమే భాగ్యము, ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము. అద్భుతమైన సామూహిక ధ్యాన మహాయజ్ఞము. బ్రహ్మాస్ జూమ్ సెషన్ లో జరుగుతున్న ఈ మహాయజ్ఞము అత్యంత శక్తివంతమైనది, పవిత్రమైనది, మహోన్నతమైనది, మహాశక్తివంతమైనది, మహాజ్ఞానవంతమైనది. మిత్రులారా, దివ్యాత్మ స్వరూపులారా, దేవాది దేవుళ్ళారా, హాయిగా కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. శ్వాసే దైవము, శ్వాసే ప్రాణము. ప్రాణమే దైవము, దైవమే ప్రాణము. మానవుడు దైవశక్తితో కూడి జీవిస్తున్నాడు. ఈ పరమ రహస్యాన్ని సాధన ద్వారా మాత్రమే తెలుసుకోగలము. శ్వాస మీద ధ్యాస. మిత్రులారా, హాయిగా కూర్చున్నాము. మరొక చక్కని గీతం వింటూ హాయిగా సాధన చేస్తున్నాము. మానవుడు ఈ చర్మ చక్షువులు రెండూ మూసుకుంటే కానీ దివ్య చక్షువు ఉత్తేజితం అవ్వదు. ఎప్పుడైతే మానవుడికి ఆలోచనలన్నీ ఆగిపోతాయో అప్పుడు మాత్రమే దైవశక్తితో అనుసంధానమవుతాడు. అందుకే ఆలోచనలు వద్దు అని చెప్తున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మనకి అద్భుతమైన తపస్సుని అందించారు. మానవులు సంసారంలోనే ఉంటూ సాధన చేసుకోవచ్చని, అద్భుతంగా సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. హాయిగా కూర్చున్నాం మిత్రులారా. ఒక చక్కటి గీతం వింటూ ధ్యానం చేస్తున్నాము. ఎవరు కళ్ళు తెరవద్దు. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఆ కులమువు నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమువు నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపువు నీవే ధరణీధరా, నా నెలపువు నీవే నీరజనాభా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామా,
అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఆ తనువు నీవే దామోదర, నా మణిగియు నీవే మధుసూదన. తనువు నీవే దామోదర, నా మణిగియు నీవే మధుసూదన. వినికియు నీవే విట్టలుడా, వినికియు నీవే విట్టలుడా. నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఆ పుట్టువు నీవే పురుషోత్తమా, కోన నట్ట నడుమ నీవే నారాయణ. పుట్టువు నీవే పురుషోత్తమా, కోన నట్ట నడుమ నీవే నారాయణ. ఇటీ శ్రీ వెంకటేశ్వరుడా, నాకు ఎట్టన గతి ఇంక నీవే నీవే. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఆ శ్వాస మీద ధ్యాస. మహోన్నతమైన సామూహిక ధ్యానం. ఎంత అద్భుతమో, మహోన్నతము, మహాశక్తివంతము, మహాపవిత్రము. శ్వాస మీద ధ్యాస, సామూహిక ధ్యానము. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చున్నాం. ఆఖరి 4 నిమిషాలు మాత్రమే. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసములనే ప్రాణశక్తి ప్రవాహమును గమనిస్తూ కూర్చుందాం. అదే తపస్సు, ఇదే ప్రాణ విద్య, ఇదే ఆత్మ విద్య, ఇదే శ్రీ విద్య. మనమందరము శ్రీ విద్యోపాసన చేస్తున్నాము. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చున్నాం. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం సహనా భవతు, సహనౌ గుణత్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో మృత్యమామృతాత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, అమృతంగమయ. ఓం
भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयातु। ఓం. బుద్ధం శరణం గచ్ఛామి సంగం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి జ్ఞానం శరణం గచ్ఛామి జ్ఞానం శరణం గచ్ఛామి ఆత్మజ్ఞానం శరణం గచ్ఛామి బ్రహ్మజ్ఞానం శరణం గచ్ఛామి బ్రహ్మాండ జ్ఞానం శరణం గచ్ఛామి. ఓం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ జ్ఞాని దేవో భవ జ్ఞాని దేవో భవ ఆత్మదేవో భవ ఆత్మదేవో భవ పరమాత్మదేవో భవ పరమాత్మదేవో భవ పరమాత్మదేవో భవ. హాయిగా కూర్చున్నాము. శ్వాసే ప్రాణము, శ్వాసే దైవము. మనమందరము దైవశక్తితో అనుసంధానమై ఉన్నాము. మనం గమనించిన ఆ దైవశక్తి అతి సూక్ష్మాతి సూక్ష్మముగా మానవ శిరస్సు పైభాగమును బ్రహ్మరంధ్రం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైన రంధ్రము ద్వారా మానవ దేహములోకి ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించిన ఆ పరమాత్మ శక్తి, దైవీ శక్తి, విశ్వమయ ప్రాణశక్తి ఎవరైతే ఈ సమయంలో సామూహిక ధ్యానం ఆచరిస్తున్నారో వాళ్ళందరికీ దైవశక్తి మెండుగా నిండుగా శిరస్సు పైభాగము నుంచి సహస్రార చక్రములోనికి ప్రవేశించి అటుపైన విశుద్ధి, అనాహత, మణిపూరక, స్వాదిష్టాన మూలాధార చక్రములకు చేరుకుంటుంది. అక్కడ ఉన్న తమో సంబంధమైన విషయాలను, రజో సంబంధమైన విషయాలను, సాత్విక గుణదోషాలను సమస్తమును ఒక్కొక్కటిగా తొలగించి వేస్తుంది. అదే ధ్యానము. హాయిగా కూర్చున్నాం. మనకిచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. మిత్రులారా, ఎవరు కళ్ళు తెరవద్దు. 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాము. 5 సెకండ్లు ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ
మన రెండు అరిచేతుల మధ్య ప్రదేశాన్ని చిరునవ్వుతో దర్శిద్దాము. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. ప్రభాతము అంటే ప్రకాశము, ధ్యానం అంటే ఆత్మ ప్రకాశము. ఇంత అద్భుతమైన ధ్యాన విద్యను, బ్రహ్మ విద్యను, శ్రీ విద్యను, ఆత్మ విద్యను మనకి అందించిన మనందరి గురుదేవులు బ్రహ్మర్షి డాక్టర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాలమ్మకు, గురు దంపతులకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సమస్త సృష్టికి, ప్రకృతి మాతకు, జగన్మాతకు, విశ్వమాతకు, పంచమహాభూతాలకు, 4 వేదాలకు, 6 ఋతువులకు, సప్త ఋషులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, దశ దిక్కులకు, దిక్పాలకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎంతో చక్కటి అద్భుతమైన ధ్యానం చేశాము. ఆ ధ్యానానికి ఎంతో గొప్పగా మన యొక్క దేహం సహకరించింది. మన యొక్క కుటుంబ సభ్యులకి, పరమ గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ బాడీని అంతా కూడా రిలాక్స్ చేసుకొని మాస్టర్స్ సెషన్ స్టార్ట్ చేసుకుందామండి. స్టార్ట్ చేసుకుందామా మేడం? ఓకే అండి. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఈ జూమ్ కి విచ్చేసిన అందులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి ఈ శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి ధ్యానం మనకు అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిసారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ, పొందుతూ, సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం అంతా కూడా చేస్తూ ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా మన ఒక రోజు గడిస్తూ ఉంది మాస్టర్స్. అంత చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజు మనకు అందించడానికి శ్రీదేవి మేడం విజయవాడ నుంచి మన జూమ్ సెషన్ లోకి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ని ముందుగా మనం సగర్వంగా ఆహ్వానించుకుందాం మన జూమ్ సెషన్ లోకి. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. మరి ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న డైరెక్టర్ కు, కో డైరెక్టర్స్ కు, హోస్ట్లకి, కో హోస్ట్లకి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నా ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గురు దంపతులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ధ్యానం అంటే ఒక యోగము. యోగము అంటే ఐక్యత, యోగము అంటే కలయిక. నేను 2009 ఫిబ్రవరిలో కృష్ణా జిల్లాలో గుడివాడ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాను. నా తొలి గురువు రాజకుమారి మేడం, గుడివాడ. ధ్యానాలకు వచ్చిన కొత్తలో నేను అంటే కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు నాకు ఏది కనపడేది కాదు, ఏది వినపడేది కాదు. ఎందుకు కూర్చుంటున్నానో, ఎందుకు లెగుస్తున్నానో నాకే అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాను. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? హాయిగా తనంతట తానే లోపలికి వెళుతూ వస్తూ ఉన్నదాన్ని ప్రత్యేకంగా ఎందుకు గమనించడం? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నా లోపల, ఆ సమాధానాలు వెతకడం కోసము మరి ఎన్నో వందల వేల పుస్తకాలు చదివాను ఈ 16 సంవత్సరాల నా ప్రయాణంలో. ఎన్నో అద్భుతమైన రహస్యాలు తెలుసుకున్నాను నేను. ధ్యానం అంటే ఆషామాషి కాదు అని, దైవ ప్రేరణతోనే ధ్యానంలోకి ప్రవేశిస్తామనే రహస్యాన్ని తెలుసుకున్నాను. అలా తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. నిజానికి మన ప్రమేయంతో రాలా, దైవ ప్రమేయంతో మనం వచ్చాం. అంటే దైవము యొక్క అనుగ్రహం ఎవరి మీదైతే ఉంటుందో వారు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇది మాత్రం సత్యము, యథార్థము. ఇది తెలుసుకుని చాలా ఆనందించాను నేను. ఆనందం వర్ణనాతీతము.
ఇది నిజమా కాదా, నిజమా కాదా అని మళ్ళీ అనేక వందల వేల పుస్తకాలు చదవడం, ఆ విషయాన్ని రూఢీపరుచుకోవడం, కన్ఫర్మేషన్ చేసుకోవడం అనేది, అంటే ఏది పడితే అది గుడ్డిగా వెళ్ళిపోవడం అనేది నా జీవితంలో లేదు. నా అంతట నేనే తెలుసుకోవాలి. నా అంతట నేనే అనుభవించాలి. ఇది నాకు మొదటి నుంచి ఉన్నది. చిన్నప్పటి నుంచి కూడా. ఎవరు ఏది పడితే, ఏది చెప్తే అది ఎళ్ళిపోయే రకాన్ని కాదు నేను. ఎందుకంటే, మేము చిన్నతనం నుంచి సత్యసాయి బాబా భక్తులం. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. మా ఇంట్లో ప్రతి గురువారము భజన, ప్రతి శుక్రవారము నారాయణ సేవ అంటే అన్నదానం, ప్రతి ఆదివారం బాల వికాసు, ప్రతి ఉదయము నగర సంకీర్తన తెల్లవారుజామున 4 గంటలకి మా ఇంటి నుంచే ప్రారంభమయ్యి, 5 గంటలకు ఒక గంట సేపు మా ఇంటి దగ్గరే ఎండ్ అయిపోయి, హారతి తీసుకొని, అక్కడ అరుగు మీద నీళ్లు పెడితే అందరూ కాళ్ళు, చేతులు కడుక్కొని, హారతి తీసుకొని, విభూది పెట్టుకొని వెళ్ళేవారు. ఇది మా ఇంట్లో నిత్యము జరిగే దినచర్య. అలాంటి వంశములో, అలాంటి తల్లి గర్భంలో, అలాంటి తల్లి యోనిలోకి తండ్రి యొక్క శుక్ల శోణితములు కలిసినప్పుడు మన దేహం తయారవుతుంది. అలాంటి ఉత్తమమైన వంశములో, ఉత్తమమైన తల్లిదండ్రులకు పుట్టిన ఉత్తమ సంతానము నేను. ఆ విషయం నాకు జ్ఞానంలోకొచ్చిన తర్వాత, నా గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆనందపడ్డాను నేను. నిజమే కదా! చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణం మనకి ఎందుకు ఉంది అని. అంటే ధ్యానం అంటే మన పట్ల మనకి అవగాహన కలుగుతుంది. అందుకే రమణ మహర్షి కూడా నిన్ను నువ్వు తెలుసుకో. ఇది అద్భుతమైన సందేశం. ఒక ధ్యానంలోకి ప్రవేశించిన సాధకుడు మాత్రమే తనను తాను తెలుసుకుంటాడు. పూజలు, భజనలు, యజ్ఞాలు, యాగాలు, అన్నదానాలు, గోదానాలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు, ఉపవాసాలు, జాగారాలు ఎన్ని చేసినా మనల్ని మనం తెలుసుకోలేము. అదంతా దైవారాధన. వాటిలో మనకి లభించేది పుణ్యము. పుణ్యము వలన భోగములు, పుణ్యము వలన మళ్ళీ జన్మ వస్తుంది గాని, జ్ఞానము రాదుగాక, రాదుగాక రాదు. జ్ఞానము కావాలంటే, మూడవ కంటితో మాత్రమే జ్ఞానాన్ని పొందుతాము. అందుకనే దాన్ని జ్ఞాన నేత్రము అంటారు. 2 కనుబొమ్మలకి కొంచెం పైభాగంలో ఆజ్ఞాచక్ర స్థానము. జ్ఞాన నేత్రము. అది జీవుడి యొక్క స్థానము. ఆజ్ఞాచక్రము జీవుడి యొక్క స్థానము. మరి దేవుడెక్కడుంటాడు మన హృదయంలో అంటే, అనాహత చక్రములో. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. మనకి 4 వేదాలు. 4 వేదాల నుంచి 1480 ఉపనిషత్తులు. ఆ 1480 ఉపనిషత్తులలో అతి ముఖ్యమైనవి, పవిత్రమైనవి బయటికి వచ్చాయి. అవే 18 పురాణాలు. 10 ఉపనిషత్తులు బయటకొచ్చాయి. ఆ 10 ఉపనిషత్తుల నుంచి 18 పురాణాలు, సుమారు 54 ఉపపురాణాలు, 56. అందులో ఒక్క పురాణము బ్రహ్మాండ పురాణము. బ్రహ్మాండ పురాణం అంటే ఏంటో కాదు, మన గురించి మనకి తెలిపే శాస్త్రము. అంటే జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు. తండ్రి పురుష లింగము ద్వారా వీర్యము. దాన్నే శోణితము అంటారు. ఇలా శుక్ల శోణితాలు 2 ఏకకణ జీవిగా తల్లి గర్భంలోకి ప్రవేశించి అండాశయంలోకి ప్రవేశిస్తాయి. ఆ అండము నెల రోజుల తర్వాత పిండముగా మారుతుంది. 2 నెలల 15 రోజుల తర్వాత ఆ పిండము శరీరముగా రూపుదాల్చుతుంది. ఇదంతా ఆ బ్రహ్మాండ పురాణములో ఉంది. వాటినే రహస్యములు అన్నారు. అవే శ్రీ లలిత రహస్య సహస్రనామములు. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. మనకి పూజలలో చివర్లో కొంచెం అక్షింతలు, పువ్వులు ఇచ్చి మంత్ర పుష్పము అని చెప్పిస్తారు మనకి. అందులో గూడా ఉంటుంది ఈ రహస్యం. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేఖేన భాస్వర అంటారు. అంటే ఏంటి?
మన హృదయము అంటే హృదయం అంటే రెండు రొమ్ముల మధ్య భాగము అనాహత చక్ర స్థానము. ఆ అనాహత చక్రమును సుమారుగా 1180 నరాలతో కూడి ఉంటుంది. నరాలన్నీ కలపబడి ఉంటాయి. ఆ నరాల యొక్క అనుసంధానము సమన్వయము కలిగి ఉంటాయి అనాహత చక్రం. హృదయ చక్రం అంటారు దాన్ని. ఆ చక్రమునకు కొంచెం దిగువ భాగములో బొటనవేలంత పరిమాణములో ఒక నరం వేలాడుతూ ఉంటుంది. ఆ నరము యొక్క కొన భాగంలో చివరి భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఒక చిన్న చిల్లు. అందులో మిణుక్కు మిణుక్కు మిణుక్కుమంటూ వెలుగుతూ, ఆరుతూ, వెలుగుతూ, ఆరుతూ మిణుగురు పురుగు ఎలా ఉంటుందో మీరు చూసే ఉంటారు రాత్రిళ్ళప్పుడు. ఆ మిణుగురు పురుగులాగా వెలిగి ఆరుతూ, వెలుగు ఆరుతూ ఉన్న దైవశక్తి ఉంటుంది. మానవుల శరీరాలందరి అంతర్భాగములలో. అది ఒక లైట్ వెలుగు ఆరి, వెలిగి ఆరుతూ ఉంటుంది. దాని యొక్క వెలుగులు కిందకి, పైకి, మీదకి, పక్కలకి, అటుపక్కలకి మొత్తం అంతా వ్యాపించి విస్తరించి ఉంటాయి. అందుకే పరమాత్మ పరంజ్యోతి అన్నారు. ఆ పరంజ్యోతే అంతరాత్మ. ఆ అంతరాత్మే దైవము. ఆ దైవమే మనం తీసుకున్న ఆహారాన్ని తాను స్వీకరించడానికి కారణము. అందుకే జీవుడు అక్కడుంటాడు, దేవుడు ఇక్కడుంటాడు. మనం తీసుకున్న ఆహారము మన ప్రమేయం లేకుండా 6 అంగుళాల నాలిక చివరి భాగంలోకి మాత్రమే మనం పంపించగలము. ఆ తర్వాత మన ప్రమేయం ఉండదు. ఆహా ఆహార ఆహారాన్ని చక్కగా లాక్కుని దైవమే దానిని పచనం చేసి, దానిని పచనం అంటే బాగా దంచి, రుబ్బి వీలైతే మన భాషలో చెప్పాలంటే, దానిలో ఉన్న రసాన్ని బయటికి తీసి, ఆ రసాన్ని రక్తంగా మార్చి, ఆ రక్తాన్ని సమస్త ఇంద్రియాలకు పంపించి, ఆ రక్తముతో పాటుగా రసము, మినరల్సు, విటమిన్సు, కార్బోహైడ్రేట్సు, నత్రజని, భాస్వరము, అలాగే గ్లూకోజ్ శరీరానికి ఎక్కడ ఎంతెంత ఎలా కావాలో అంతంత తయారు చేసి అన్ని ఇంద్రియాలకు పంపించే శక్తిని ప్రాణశక్తి అంటారు. అదే దైవశక్తి. అందుకే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు. దైవంతో అనుసంధానమై ఉండడము. దైవంతో కూడి ఉండడము. ఇది దైవంతో కలిసి చేసే ప్రయాణము. అంతరంగ ప్రయాణము. ఎక్కడికెళ్తుంది శ్వాస? లోపలికి. ఎలా? నాసికా రంధ్రముల ద్వారా. శ్వాస అంటే ఏంటి? వాయువు, ప్రాణవాయువు. సంస్కృతంలో ప్రాణవాయువు. వాయువు అంటే పంచమహాభూతములలో రెండవది. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. పంచమహాభూతములు అంటారు. ఈ పంచమహాభూతములో రెండవది వాయువు, ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువే సమస్త జీవులకు ఆధారమై ఉన్నది. జీవులు వీటిని గ్రహించుకోలేరు. ఎందుకంటే వాటికి విచక్షణా జ్ఞానం అనేది లేదు. కేవలం మానవుడికి మాత్రమే ఉన్నది విచక్షణా జ్ఞానము. అంటే మనసు. ఇక ఏ జీవులకి లేదు మనసు. ఎందుకు మనసు మానవుడికి మాత్రమే ఉన్నది? ఆ మనసుతోటే తాను దైవం అని తెలుసుకుంటాడు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధానికైనా, మోక్షానికైనా కారణం మనసే. ఈ మనసు ఏం చేస్తుంది? ఆలోచనలు చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటుంది. అసలు ఆలోచనలు చేయకుండా ఉండగలిగితే ఆ మనసు నిశ్చలమవుతుంది. ఆ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనసు ఆత్మతో జతకడుతుంది. అది శ్వాస మీద ధ్యాసలో జరిగే అద్భుతమైన ప్రక్రియ. మనసు ఎప్పుడైతే ఆత్మతో జతకడుతుందో అప్పుడు ఆ మనసు
స్థిరమైపోతుంది, స్థితమైపోతుంది, పవిత్రమవుతుంది. అందుకే సాధనలోకి ప్రవేశించిన సాధకుడికి మాట తీరు మారుతుంది, స్వభావం మారుతుంది, బుద్ధి మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, అవగాహన మారుతుంది, మాట్లాడే విధానము, వినే విధానం అన్నీ మారుతాయి. ఏమిటి మార్పులు? దైవంతో అనుసంధానం అవడం వల్ల. దైవం అంటే ప్రాణశక్తి, ప్రాణవాయువు. మనమేమనుకుంటున్నాం దైవం అంటే రాముడు, కృష్ణుడు, అమ్మవారు ఇలా అనుకుంటున్నాం. వినాయకుడు, వీళ్ళు కూడా శ్వాస మీద ధ్యాస పెడితేనే దైవాలుగా రూపాంతరం చెందారు. వాళ్ళు కూడా తపస్సులు ఆచరించారు. అందుకే వాళ్ళు పూజలు అందుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు లోకక్షేమం కోసం, లోకాలని పవిత్రంగా ఉంచడం కోసం, శక్తివంతంగా ఉంచడం కోసం సాధనలు, తపస్సులు చేశారు. అందుకే పూజలు అందుకుంటున్నారు. రాక్షసులు తపస్సులు చేశారు. ఎందుకు చేశారు? లోక వినాశనం కోసం, అధికార వ్యామోహం కోసం. లోక వినాశనం అంటే నేను తప్ప ఎవరు బాగుండకూడదు. ఇది రాక్షసత్వం. దీన్నే తపస్సులు అన్నారు. అలా ప్రతి మానవుడి యొక్క అనాహత చక్రములో దైవము కొలువై ఉంటాడు. ఇది యథార్థము, ఇది పరమసత్యము. దైవం అంటే చెక్క బొమ్మ, మట్టి బొమ్మ, పింగాణి బొమ్మ, పంచలోహాలు బొమ్మలు, వెండి, బంగారం బొమ్మలు కాదండి దైవం అంటే. బొమ్మలలో దైవాన్ని చూడడం భక్తి అంటారు. అంతటా దైవాన్ని చూడడం ఆధ్యాత్మికత అంటారు. భక్తి వేరు, జ్ఞానము వేరు. భక్తిలో ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఏ విధమైన మార్పులు ఉండవు. అదే ధ్యానములోకి ప్రవేశిస్తే విప్లవాత్మకమైన మార్పులు. 2009 ఫిబ్రవరిలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించినప్పుడు జూలై ఎండింగ్ లో పత్రిజీ గారిని కలుసుకున్నాను నేను. మహానుభావుడు, అద్భుతం. ఒక్కసారి గురువు దర్శనంతో నా జీవితం అంతా యూటర్న్ లోకి తిరిగినట్టు అయింది. గురువు యొక్క దృష్టి పడినప్పుడు, గురువు యొక్క అనుగ్రహం కలిగినప్పుడు మానవుడు మాధవుడిగా రూపాంతరం చెందుతాడు. అందుకే ప్రతి ఒక్కళ్ళకి గురువు కావాలి. గురువు దృష్టి అంత గొప్పది. అందుకే మనకి వేదవ్యాసుల వారు ఒక మాట చెప్పారేమని? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురువెవరు? సామాన్య మానవ దేహంలో ఉన్నాడు కానీ అతడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపము. అతడు త్రిమూర్తి స్వరూపము. గురు సాక్షాత్ పరబ్రహ్మ. మొదటి శ్లోకంలో బ్రహ్మ అని, రెండో శ్లోకంలో రెండో లైన్లో పరబ్రహ్మ అంటున్నారు. 2 పాదాలు అంటే పాదములు అంటే లైన్లు. రెండవ పాదములో పరబ్రహ్మ స్వరూపము అన్నారు. పరబ్రహ్మ అంటే పరలోకంలో ఉండేవాడు. మనమందరము అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాము, తిరిగి అక్కడికి వెళ్ళిపోతాము. మన స్వస్థలము, మన చిరునామా ఎక్కడో తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోతాము. అది పరబ్రహ్మ లోకము, అది పరంధామము. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే పరలోక ప్రయాణమునకు కావలసిన శక్తిని, జ్ఞానాన్ని, విధి విధానాలను అందించేవాడే గురువు. అంత గొప్పది గురు సాన్నిహిత్యము. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అజుడికైనా వాడి అబ్బకైనా. అజుడు అంటే బ్రహ్మ. బ్రహ్మను పుట్టించిన తండ్రి కూడా గురువు కావాలి. మరి మనకు కూడా కావాలిగా. కానీ మన గురువు ఇలాంటి గొప్పలన్నీ తన మీద వేసుకోకుండా నీ శ్వాసే నీ గురువు అని ఆయన పక్కకు తప్పుకున్నారు. ఎందుకంటే ఆయనకి కీర్తి ఇష్టం ఉండదు, గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అందుకనే అందరిళ్ళకి వచ్చారు, అందరి మంచాల మీద కూర్చున్నారు, అందరి కుర్చీల్లోనూ కూర్చున్నారు, అందరితో కలిసి తిన్నారు, తాగారు. ఇది
ఈ సృష్టిలో ఎంతో మంది గురువులు వచ్చారు గాని ఎవరు కూడా ఇలా చేయలేదండి. మన ఊరొచ్చి, మన ఇంటికొచ్చి, మన నట్టింట్లో కూర్చొని, మన వంటింట్లో కూర్చొని, మనం తినే వస్తువులు తానే తిని, ఇది ఎక్కడ గురువండి? అద్భుతమైన గురువు కదా! అలాంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై. తస్మై అంటే అట్టి. శ్రీ మహాశూన్యమైన, అఖండమైన, ప్రాణశక్తి స్వరూపమైన, అంటే ఆ ప్రాణశక్తి నమః, నువ్వు, నేను, అంతా. అందుకే శ్వాస మీద ధ్యాస అంటే దైవంతో అనుసంధానమై ఉండడము. సామాన్యమైన విషయం కాదండి ఇది. అందరూ రాలేరు, అందరూ అందులో ఉండలేరు, అందరూ దాన్ని ఆచరించలేరు, అవగాహన చేసుకోలేరు, అర్థం చేసుకోలేరు. అందుకే మనకి భగవద్గీతలో కూడా ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. అనన్య చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఒకానొక పల్లెటూరులో మాధవవర్మ అనే సద్బ్రాహ్మణ కులస్థుడైన, వంశాచారుడైన, సదాచార ప్రవృత్తితో, అహింసా ప్రవృత్తితో చక్కటి ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న బ్రహ్మ విద్యా పారంగతుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. అతడి భార్య అతడికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. భార్య పేరు మాధవమ్మ. ఎంత అద్భుతమైన ఇతడు మాధవ శాస్త్రి, అనుకోకుండా ఆమె పేరు కూడా మాధవమ్మ. ఈ ఇద్దరూ చాలా అనురాగ దాంపత్యంతో జీవిస్తూ ఉంటారు. అతడుకి ఏ పని చేత కాదు. కేవలం భగవద్గీత పారాయణ శ్లోకాలు అందరికీ అందించడం, పిల్లలందరికీ భగవద్గీతను నేర్పించడం ఇదే తెలుసు ఆయనకి. ఇంక రెండో పని చేత కాదు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా కరిగిపోయింది. ఎందుకంటే ఇంటికి వచ్చిన పేద విద్యార్థులకందరికీ బట్టలు, తిండి, భగవద్గీత పారాయణ ఉచితముగా. ఇది ఆ దంపతులిద్దరూ చేసే పని. అయితే వాళ్ళ స్థితి అంతా కూడా తారుమారైపోయి, అలా ప్రవాహం వెళుతూ ఉంటే, అక్కడ కూడబెట్టింది లేకుండా కూడుకుని ఉన్నది కూడా కరిగిపోయింది. భార్యాభర్తలకిద్దరికీ ఏ పూట దాపోటే అన్నట్టుగా ఉంది తిండి. సంపాదన లేదు. రాను విద్యార్థులందరూ కూడా ఆంగ్ల చదువులకు అలవాటు పడి, విద్యార్థుల రాక కూడా తగ్గింది. పూర్వ వైభవం అంతా తగ్గిపోయింది వారికి. వారిద్దరే మిగిలారు. తినటానికి తిండి లేదు. పనులు చేత కాదు. ఎవరిని అడగలేరు చేయి చాచి. అది వారిద్దరి జీవితం. ఇంట్లో ఏదో పెరట్లో పండిన ఏదో పళ్ళు అవి తీసుకొచ్చి తింటూ ఉన్న దాంట్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇక తిండి గింజలు కూడా కరువైపోయినియి. అతడు బయటికెళ్ళి భిక్షం ఎత్తుకోవడం మొదలుపెట్టాడు. అడగడానికి మొహమాటం. అడిగినట్టుగా భార్యకు అనిపించేటట్టుగా 4 వీధులు తిరిగి ఇంటికొచ్చేసాడు. అడిగేవాడు కాదు. ఏమీ దొరకలేదని అబద్ధమాడేవాడు. అలా ఇద్దరూ మంచినీళ్ళు తాగి పస్తులున్నారు. రోజు భార్యాభర్తలిద్దరూ రోజు భగవద్గీత పారాయణ ఒక అధ్యాయం, రోజుకొక అధ్యాయం పారాయణ చేయకుండా వారి యొక్క జీవితం రోజు గడవదు. అలాంటిది గత కొన్ని రోజుల నుంచి మంచినీళ్ళు తాగి కడుపు నింపుకుంటున్నారు. ఆకలవుతుంది ఆ తల్లికి. ఉదయమే లేచారు. భగవద్గీత పారాయణ చేస్తున్నారు. పారాయణ చేస్తుంటే ఆవిడ కళ్ళంట నీళ్లు పెట్టుకుంది.
ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు మీరు చదివారే శ్లోకం మళ్ళీ ఒకసారి చదవండి అంది. అనన్య చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చదివాడు ఆ మాధవర్మ. అంటే ఏంటండి అని అడిగింది. ఎవరైతే భగవంతుణ్ణి తదేక దీక్షతో ఆరాధిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలన్నీ నేనే స్వయంగా చూసుకుంటాను అని అర్థం అని చెప్పారు ఆయన. మరి మన యోగక్షేమాలు చూసేవాడైతే మన ఆకలి తీర్చేవాడు కదా. 4 రోజుల నుంచి అన్నం లేదు, తిండి లేదు, తిప్పలు లేవు, ఆకలేస్తుందండి అంది. చలించిపోయాడు. చలించిపోయి, అయితే మనం చదివే గీత దోషమేమో, తప్పేమో, ఇది సరికాదేమో అని ఆ శ్లోకంలో 2 పాదాలు ఉంటాయి కదా, 2 లైన్‌లు ఇలా పెన్నుతో అడ్డంగా కొట్టేశాడు. ఇది తప్పు. ఎందుకంటే యోగక్షేమాలు చూసేవాడైతే చూడాలిగా. 4 రోజుల నుంచి నువ్వు పస్తులుంటున్నావు, నేను పస్తులుంటున్నాం. ఇద్దరికీ ఆకలేస్తుంది. ఈ శ్లోకం తప్పనమాట అని అడ్డంగా 2 గీతలు కొట్టేసి, ఏదన్నా దొరుకుతాదేమో బజారుకెళ్ళొస్తానని ఎళ్ళిపోతాడు. అడగడానికేమో మొహమాటం. అడగలేడు. అలా 4 వీధులు తిరిగి ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడు. నా జీవితం ఇంతేనా? భార్యకు కడుపు నిండా తిండి పెట్టలేని దుస్థితిలోకి చేరుకున్నాను అని ఇలా ఆలోచిస్తూ గడ్డం కింద చెయ్యిలా పెట్టుకున్నాడు. నిద్రొచ్చేసింది. చెట్టు కింద కూర్చున్నాడు. చల్లగా ఉంది. నిద్రొచ్చేసింది. కాసేపటికి మెలుకువ వచ్చింది. ఇంటికెళ్ళాడు. ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆవిడ మహా ఆనందంతో తలుపు తీసింది. నన్ను తిడతాదేమో అనుకున్నాను. ఇంత ఆనందంగా ఉందేంటి అనుకుంటున్నాడు లోపలికొస్తూ. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది. కాళ్ళు, చేతులు, మొహం కడుక్కున్నాడు. ఏంటి ఈరోజు నీ మొహం వెలిగిపోతుంది అని అడిగాడు. అడిగితే, పొద్దుట మనం అనుకున్నాం కదండీ! మన యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటాడని. నిజంగానే చూసుకున్నాడు. అవును. ఎవరండి మీరు పంపించిన అబ్బాయి అన్నారు. నేనా? అబ్బాయిని పంపించానా? ఎవరు అన్నారు. ఏమోనండి. మన ఇంటి ముందుకి పెద్ద ఎద్దుల బండొచ్చింది. పెద్ద బండి. దాని నిండా బియ్యము, పప్పులు, ఉప్పులు, ఆహ్, నెయ్యి, నూనె అంటే దాని నిండా పట్టు వస్త్రములు, బంగారు నాణెములు, డబ్బులు, నగలు, బంగారు నగలు, అన్నీ మూటలు ఆహార పదార్థములతో సహా మూటలట. అన్ని మూటలు తీసుకొచ్చి గదిలో పెట్టి, అమ్మగారు ఎళ్ళొస్తాను, అయ్యగారు పంపించారండి ఇవన్నీ అన్నాడట. అంటే ఇలా పంపించి ఎళ్ళొస్తానండి అని భుజం మీద ఇలా కండువ యేసుకొని ఎళ్ళొస్తానండి అని వెనక్కి తిరిగాడట. భుజం మీద 2 వాతలున్నాయంట. పెద్ద పెద్ద వాతలు. ఏంటి నాయనా ఈ వాతలు అని అడిగిందంట. నేను పని సరిగ్గా చేయట్లేదని నా గురువుగారు పెట్టారండి అన్నాడంట. అయ్యయ్యో! ఎంత వాతలో ఉండు నాయనా అసలు కొంచెం కొబ్బరి నూనె రాస్తానని లోపలికెళ్ళిందంట. గిన్నెలన్నీ తడిమింది. తడిమితే గిన్నెలో ఒక మూల ఒక పక్కన ఇంత వెన్నుందట. ఎప్పటిదో అది. ఆ వెన్న తీసుకొని వచ్చి ఆ అబ్బాయి 2 వాతలకి శుభ్రంగా ఎర్రగా కందిపోయి ఉన్నాయి వాతలు. 2 గీతలు. మొత్తం వీపంతా ఉన్నాయి ఆ 2 వాతలు. నెయ్యి రాసిందట. నెయ్యి రాస్తే, "అబ్బా! ఎంత చల్లగా ఉందో తల్లి. నీ స్పర్శ, నీ చేతి స్పర్శ, నువ్వు రాసిన వెన్న" అని "ఎళ్ళొస్తానమ్మా" అని చెప్పి దండం పెట్టి, "అలాగే నాయనా" అనందట. ఆ అబ్బాయి ఎళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ఎళ్ళిన కాసేపటికి ఈ మాధవ వర్మ గారొచ్చారు. జరిగిందంతా చెప్పింది. చెప్తే ఆయన ఇంక ఏడవడం మొదలుపెట్టారు. ఆనందం, ఆనందం, ఆనందం. కళ్ళ వెంట నీళ్ళు, కళ్ళ వెంట నీళ్ళు. అవును మాధవమ్మ, నువ్వేం చెప్పావు? ఆ అబ్బాయికి వెనకాల వీపు మీద 2 గీతలున్నాయా? అని గబగబా ఎళ్లి భగవద్గీత పుస్తకం తిరగేశాడు. ఆమె కూడా వెనకాలే వచ్చింది. ఆ పుస్తకం మీద పొద్దున్న 2 గీతలు పెట్టేశాడు అడ్డంగా. ఇది అబద్ధం. భగవంతుడు మన యోగక్షేమాలు చూసుకుంటాడు అనే మాట అబద్ధం అని 2 గీతలు గీసేశాడు. ఎళ్లి పుస్తకం తెరిచాడు. గీతలు లేవు. ఏమైపోయినాయి ఆ 2 గీతలు? ఆ అబ్బాయి వీపు మీద వాతలుగా తేలినియి. ఎవరా అబ్బాయి? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. ఇది యదార్థంగా జరిగిన సంఘటన.
ఇది కేవలం కల్పించి చెప్పింది కాదు. అంటే ఒకానొక కాలంలో ఇలాంటివన్నీ జరిగాయి. మరిప్పుడు రావట్లేదే? మనకేమీ ఇవ్వట్లేదే? మనకేమీ కనపడట్లేదే? ఎందువల్ల? అంటే మానవుడు దిగజారిపోయిన వ్యవస్థలోకి వెళ్ళిపోయాడు. విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ప్రేమ లేదు. సాధన చేసేవారికి ఈ 3 కావాలి. విశ్వాసం, నమ్మకం, ప్రేమ. విశ్వాసంలో ఏముంది? శ్వాస ఉంది. నమ్మకంలో ఏముంది? అమ్మ ఉంది. ప్రేమలో ఏముంది? దైవత్వం ఉంది. అది తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మంటే కనకదుర్గమ్మ కాదు. ఆ విశ్వమయ ప్రాణశక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీయే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువే సమస్తమును నడిపిస్తున్నది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి వాయువే కారణం. విశ్వవాయువు అంటారు దాన్ని. విశ్వ ప్రాణవాయువు. నీళ్లు పారాడడానికి కారణం, కదలడానికి కారణం విశ్వ ప్రాణవాయువు. అగ్ని మండడానికి కారణం విశ్వ ప్రాణవాయువు. ఆ అనంతమైన వాయువు ఆకాశం నుంచి వస్తూ ఇదంతా నడిపిస్తున్నది. సమస్త గ్రహాలు కదలడానికి, తిరగడానికి, పెరగడానికి, నడవడానికి కారణం విశ్వ ప్రాణవాయువు. ఆ విశ్వ ప్రాణవాయువే 84 లక్షల జీవరాశులకు నాసికారంధ్రాల్లోకి వెళుతూ ప్రాణులు జీవించడానికి కారణమైన శక్తి. అదే దైవశక్తి. అదే ఆధ్యాత్మిక శక్తి. దానిని గమనించడము, దానిని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక శక్తి. అందుకే పత్రిజీ గారు మనల్ని ఏమని సంబోధించారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఎంత అద్భుతమైన సంబోధన! ఏమిటి సంబోధన? మనమందరము దిగి వచ్చిన దేవతలము, దేవుళ్ళము. మనం సత్యలోక వాసులము. మనమంతా ఆత్మస్వరూపులము. ఇక్కడికి దేహము తీసుకుని వచ్చాము. అందుకే మనం ఏం చేయాలి? ప్రతి నిత్యము సాధన చేస్తూ, ఆ సాధన ద్వారా సాధకుడు అమరుడు అని తెలుసుకోవాలి. అమరుడు అంటే ఆత్మ. ఆత్మకి మరణం లేదు. దేహమే మరణిస్తుంది. దేహము అంటే దహించుకుపోయేది అని అర్థం. ఎప్పటికైనా దహించుకుపోతుంది. అంటే చనిపోతుంది. పుట్టినవాడు మరణించక తప్పదు. అందుకే పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ మళ్ళీ వెళుతున్నాము. పునరపి జననీ జఠరే శయనం. ప్రతిరోజు పడుకుంటున్నావు, అది చిన్న నిద్ర. తర్వాత నీకు ఒక పెద్ద నిద్ర ఉంటుంది, అది మరణం. రోజు నువ్వు పొందేది చిన్న నిద్ర. కొన్ని రోజుల తర్వాత నువ్వు పెద్ద నిద్రపోతావు, దానినే మరణము. ఎంత అద్భుతంగా చెప్పారో ఆది శంకరాచార్యులు సౌందర్య లహరి శ్లోకంలో. ఎంత అద్భుతంగా చెప్పారో జననము మరణములో ఉన్న విశిష్టత. మహానుభావుడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఆయన చెప్పిన నిర్వచనాలు, ఆధ్యాత్మిక సత్యాలు, పరమ సత్యాలు ఇవన్నీ ఆది శంకరాచార్యులు. అందుకే ఆయన జగద్గురువు, జగత్తంతటికీ గురువు, సాక్షాత్తు శివస్వరూపము. దేహము దేవాలయము. ఈ దేవాలయంలో ఉన్నది అంతర్యామి. ఆ రహస్యములే మనం ప్రతిరోజు కొంత కొంతగా అవగాహన చేసుకోవాలి. ఇది ఒక్కసారిగా రాదు. ధ్యానంలోకి వచ్చిన కొత్త నాకంతా అయోమయంగా ఉంది. ఏమీ కనపడదు, ఏమీ వినపడదు. కళ్ళు మూసుకొని కూర్చుంటాను. ఎంతసేపో తెలీదు. చప్పట్లు మోతకి లేచేదాన్ని. ఈ మధ్యలో ఏం జరిగేదో తెలియదు నాకు. నా పక్కనోళ్ళని అడిగేదాన్ని, ఏవండి నా దగ్గర నుంచి ఏమన్నా గురక వినపడుతుందండి అని అడిగేదాన్ని. ఆ పక్కన ఈ పక్కనోళ్ళని. అబ్బే ఏం లేదండి అనేవాళ్ళు.
మరి అటు పడుకోలేదు, ఇటు మెలుకువగా లేను. ఏం జరుగుతుందో తెలీదు. ఏమీ వినపడతల్లేదు. ఏమీ కనపడతల్లా. ఏం జరుగుతుంది? అంటే ఆత్మ పరమాత్మతో అనుసంధానమై ఉన్నది. జీవుడు దేవుడితో అనుసంధానమై ఉన్నాడు. అందుకే అక్కడ ఏమీ తెలియట్లేదు. ఏ భావన లేని స్థితి అభావన అంటారు. అరూఢ స్థితి, ఉన్మత్త స్థితి, సమాధి స్థితి, శూన్య స్థితి, మహాపరిశూన్య స్థితి. అదే మహాపరినిర్వాణ స్థితి. అదే ముక్త స్థితి, మోక్ష స్థితి. ఆ స్థితిలో ఏం ఉండదండి. ఏం కనపడదు. దాన్నే తుర్యాతీత స్థితి అంటారు. ఒక మైకంలా ఉంటదనమాట. ఒక మత్తులాగా. దాన్నే లలితా సహస్రనామాల్లో వారుణీ మద విహ్వల అన్నారు. మత్తు. ఎంత అద్భుతంగా చెప్పారు శ్రీ లలితా సహస్రనామాల్లో. దైవంతో అనుసంధానమై ఉన్నాం మనం. అందుకే 70వ శ్లోకంలో ఏం చెప్పారంటే, నారాయణి నాదరూప, నారాయణి నాదరూప, నామరూప వివర్జిత, హ్రీంకారి హ్రీమతి హృద్య, హేయోపాదేయ వర్జిత. అక్కడ ఏడుపు వచ్చేసిందండి. విపరీతంగా ఏడ్చాను. ఎందుకు ఏడ్చానో తెలుసా? పత్రిజీ గారు ఏదైతే చెప్పారో అది ఆ 70వ శ్లోకంలో ఉంది. ఏం చెప్పారాయన? ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు. నామరూప వివర్జిత. చూడండి. అంటే ఈయన ఎక్కడ విషయాలు చెప్పారు? వేదాలలో ఉన్న రహస్యాలు చెప్పారు. సామాన్యమైన భాషలో. చాలా సామాన్యమైన భాషలో వేదాలలో ఉన్న రహస్యాలు చెప్పేశారు. ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు. హాయిగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస. సంసారాన్ని మర్చిపోదాం. భార్యా బిడ్డలను మర్చిపోదాం. కుటుంబాన్ని మర్చిపోదాం అంటే నేను బుర్రగొక్కుని అన్ని మర్చిపోయి ఏం చెయ్యాలంట అనుకునేదాన్ని వచ్చిన కొత్తలో. ఈయనేంటి అన్ని మర్చిపోదాం, మర్చిపోదాం, మర్చిపోదాం. సంసారాన్ని మర్చిపోదాం. ఇలా సామాన్యమైన మాటలతో చెప్తూ, ఆ పిల్లన గ్రోవితో వేణువు ఊదుతూ మనందరినీ కళ్ళు మూసుకొని కూర్చోమంటే, వచ్చిన కొత్తలో నాకు అయోమయంగా ఉండేది. ఏంటో తెలీదు అయోమయం. నేననుకునేదాన్ని, నేనేదన్నా రాకూడని దాంట్లోకొచ్చేసానేమో, ఈళ్ళకి పిచ్చా, నాకు పిచ్చా, ఏం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం కనపడదు, ఇనపడదు, ఎందుకొచ్చిందిరా దేవుడా అనుకునేదాన్ని. మొట్టమొదట మరీ విచిత్రంగా ధ్యానం చేశాను. ఫస్ట్ రోజు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఒక గంట ఆడియో పెడతానండి. గంట వరకు కళ్ళు తెరవద్దు. మీకు మధ్యలో గోక్కోవాలనిపిస్తే ఇలా గోక్కోండి. అంతేగాని కళ్ళు తెరవద్దు అందావిడ. అంటే ఒక ఆప్షన్ ఇచ్చింది గోక్కోవచ్చని. కాళ్ళు, చేతులు కదిలించొచ్చని ఒక ఆప్షన్ ఇచ్చారాళ్ళు. మొట్టమొదటి రోజు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. విపరీతమైన ఆలోచనలు. ఫస్ట్ డే. కళ్ళు మూసుకోగానే మొదలు ఏంటో తెలుసా? తాళం వేసొచ్చాను కదా! సరిగ్గా వేసొచ్చానా లేదా? ఇప్పుడు సరిగ్గా వేయలేదనుకో లోపలికి ఎవరైనా వెళ్లి దొంగలు పడి అన్ని దోచుకెళ్ళిపోతే పరిస్థితేంటి? ఇది ఆలోచనలు. ఓసారి మళ్ళీ లాగి చూసి రావలసింది. ఫ్యాన్ ఆఫ్ చేశానా లేదా? పాలు తోడేసాను కదా! మూత పెట్టానా లేదా? ఆ గిన్నె లోపల పెట్టానా అలాగే ఉంచేసాను. ఇవే గోల. వచ్చాననమాటే గాని అక్కడ అది చేశానా లేదా? చేశానా లేదా? మళ్ళీ ఏదన్నా జరిగితే ప్రమాదం అని. అప్పుడు అనుకున్నాను. గంట సేపు కూర్చోవాలా ఏంటి ఇన్ని ఆలోచనలొస్తున్నాయి? నాకొక్కదానికేనా? నా ఎదురుగా ఉన్నవాళ్ళు కూడా అంత ఇబ్బంది పడుతున్నారా? అసలు చూద్దాం అని చెప్పి ఓ కన్ను తెరిచి ఇలా చూశాను. నా ఎదురుగా ఉన్న 5గురు శిలల్లాగా, శిల్పాల్లా కూర్చున్నారు. నేననుకున్నాను, ఆళ్ళు చక్కగా కూర్చున్నారు. నాకేంటి పొయ్యే కాలం ఇలా కళ్ళు తెరవద్దని చెప్పిందావిడ. కన్ను తెరిచేశాను. అప్పుడనుకున్నాను, నేను గత జన్మల్లో ఏదో పాపం చేసుంటాను. ఇది నాకు వంట పట్టదేమో, ఇది నాకు సూట్ అవ్వదేమో, రేపటి నుంచి రాకూడదు బాబు. దీనికి నాకు ఒక నమస్కారం లోపల. ఇవన్నీ అనుకుని, కన్ను తెరిచి మళ్ళీ చూసి, కన్ను మూసి, కన్ను తెరిచి, కన్ను మూసి గంటంటే ఇంతసేపా? మరి ఉట్టిగా గడిచిపోతున్నాయేంటి మనకి గంటలు గంటలు? ధ్యానంలో ఏంటి, ఈ గంట ఒక యుగంలాగుంది అనుకున్నాను మొదటి రోజు. దైవవశాత్తు అలారం మోగింది.
అలారం మోగితే పెద్ద బిల్డప్, చాలా సిన్సియర్, మోస్ట్ సిన్సియర్, అసలు కళ్ళు తెరవని దానిలా కూర్చున్నా. ఆవిడ 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించండి అని 5, 4, 3, 2, 1 0 నెమ్మదిగా చప్పట్లు కొట్టండి అన్నారు. నేను చప్పట్లు ఎలా కొట్టానో తెలుసా? హమ్మయ్య! బతుకు జీవుడా! రేపటి నుంచి రాకూడదు నాయనో ఈ జానానికి, దీనికి ఒక నమస్కారం నాయనా అని లోపల అనుకున్నాను. నిర్ణయించుకున్నాను రేపటి నుంచి రాకూడదు అని. నా ఎదురుగా ఉన్న ఆవిడని అడిగారు, "మీకెలా ఉందండి" అని. ఆవిడంది, "2 కనుబొమ్మల మధ్యలో ఒక తెల్లని కాంతి ఇలా జంతికలాగా తిరిగింది" అని. నేను ఆవిడంక చూసి, "జంతిక? నాకిక్కడ చెగోడీలు కూడా రాలేదు, ఆవిడకి జంతికలొచ్చినియి" అని ఒక ఎగతాళిగా అన్నమాట, ఎక్కిరించడం. లోపల లోపల ఎగతాళి. పైకి అనలేను మళ్ళీ. ఎందుకంటే ఊరు కొత్త, మనుషులు కొత్త, అన్నీ కొత్తే, ధ్యానం కొత్త, ఏమనుకుంటారో ఏంటో అని పిచ్చి నవ్వు, ఏదో నవ్వలేని నవ్వు ఒకటుంటది గదా! అలా పిచ్చి నవ్వు నవ్వి, ఈళ్ళెప్పుడొదులుతారా ఎళ్ళిపోదామా అని కూర్చున్నా. అసలెందుకెళ్ళానో తెలుసా? ఉచిత ధ్యానము అని చెప్పారు, అందుకెళ్ళాను. ఉచితం అంటే ఇష్టం నాకు. ఉచితంగా తీసుకోవచ్చు కదా అని ఎళ్ళాను. అక్కడ బలైపోయాను. రేపటి నుంచి రాకూడదనుకున్నా. అందరిని అనుభవాలు అడుగుతూ ఆ ఏలొచ్చి నా దగ్గర ఆగి, "మీ పేరేంటండి?" అన్నారు. "శ్రీదేవండి" అన్నా. "మీరు కొత్తగా వచ్చారంటే" "అవునండి, గుడివాడ వచ్చాము. ఒక 10 రోజులయింది. ఈ పక్క సందులో రెంట్‌కొచ్చామండి. బందర్ నుంచొచ్చాము. మా అమ్మాయికి హోమియో కాలేజీలో సీటొచ్చింది. నా పేరు శ్రీదేవండి" అన్నా. ఆ వేలు ఇలా పెట్టినావిడ, "మీకెలా ఉందండి?" అంది. ఏం చెప్పను? బావుందని చెప్పనా? బాగోలేదని చెప్పనా? "మీకెలా ఉందండి" అని అడగగానే నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? 5 నిమిషాలకే కళ్ళు తెరిచి చూసానండి. నా ఎదురుగా వాల్ క్లాక్ ఉంది. ఎప్పుడు గంట అవుద్దా అని కూర్చున్నానండి. ఎన్ని సార్లు కన్ను తెరిచి, మూసి, కన్ను తెరిచి, మూసి, పైగానండి కళ్ళు మూసుకొని కూర్చుంటే దురదలొచ్చినియి అదేంటో. మీకొస్తాయో రావో, నాకు వచ్చినియి అప్పుడు. వీటిని ఆది శంకరాచార్యులు పరీక్షలు అన్నారు అని తర్వాత తెలుసుకున్నాను. ఆ దురదలు, తిమ్మిర్లు, నడుము నొప్పులు, తలభారంగా ఉండడం, తలంతా తిరిగిపోవడం, నిద్రొచ్చేయడం, తల పక్కకి వాలిపోవడం, ఇవన్నీ పరీక్షలు. మొత్తం అన్ని పరీక్షలే. 25 మార్కులు పరీక్ష అంటారు. యూనిట్ టెస్ట్‌లంటారు. తర్వాత 50 మార్కులు. లాస్ట్‌లో 100 మార్కులు. ఇక్కడ కూడా అంతే పరీక్షలు. ఇది మానవుడు ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అనుభవాలు. నేనేం చెప్పానంటే, అక్కడ ఏం జరిగిందో జరిగింది జరిగినట్టుగా చెప్పేసాను. నేను ఆ గంట చేసిన విన్యాసాలన్నీ చెప్పేసాను. చెప్పేసి ఇంకో మాట అన్నాను, "రేపటి నుంచి రానండి, ఏమనుకోవద్దు. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొని కదలకుండా కూర్చోగలిగితే ఇక్కడికొస్తానండి" అని అన్నా. ఆవిడ నా వంక నవ్వుతూ చూసారు. ఆవిడ పేరు నీలిమ. ఆవిడ "శ్రీదేవి గారు, ఒక ప్రశ్న అడుగుతాను. మీరు పుట్టగానే నడిచేసారా అండి?" అని అడిగింది. నేను ఆవిడంక ఇలా చూసాను. ఈళ్ళకందరికి తెక్కేమో, ఇదేం ప్రశ్న? పుట్టగానే ఎవరైనా నడుస్తారా? అని మనసులో అనుకుని పైకంటే బాగోదు కదా! అందుకని, "అబ్బే! మీరు నడవలేదు గదండీ! నేను నడవను. ఎవరు నడవం గదా!" అన్నాను. అంటే, "కదా! కదా!" అని నవ్విందావిడ. ఏంటి కదా! కదా! అని నవ్వుతది అని ఇంటికెళ్ళిపోయిన తర్వాత, ఇదేంటి ఇలా అడిగిందావిడ? పుట్టగానే నడుస్తారా? పుట్టగానే నడుస్తారు. నడవరు గదా! ముందు 4 నెలలకి బోర్ల పడతారు. తర్వాత 6 నెలలకి పాకడం మొదలు పెడతారు. ఇంకా రాదు, ప్రారంభిస్తారు. అలా ప్రారంభంలో పాకుతూ, పాకుతూ, పాకుతూ మోకాళ్ళలో మోకాళ్ళ మీద లెగిచి, ఆ లేవడం ప్రతీదీ పట్టుకుని లెగుస్తారు. అలా పట్టుకుని లేవడానికి 9, 10 నెలలు పడతది. లేచి నిలబడతారు. రెండో అడుగు ఏయడానికి ఇబ్బంది పడిపోతారు. ఒక అడుగే ఏస్తారు. రెండో అడుగుకి భయమేస్తది. ఒక నెల రోజులు పడతది. పట్టుకుంటే అడుగేస్తారు. పట్టు వదిలేస్తే చతికిల పడిపోతారు. అంటే నడవడానికి 11 నెలలు సమయం పడుతుంది ప్రతి మానవుడు పుట్టిన తర్వాత. అలాగే ధ్యానంలోకొచ్చిన ప్రతి సాధకులకు అక్కడ నడవడానికి 11 నెలలు, సుమారుగా 12 నెలలు పడితే, ఇక్కడ మానవుడు మాధవుడిగా రూపాంతరం చెందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అందుకే పత్రిజీ గారు, "చేసుకున్న వారికి చేసుకున్నంత మాదేవ."
ఎంత చక్కగా చెప్పారు. టైమ్ లిమిట్ పెట్టలేదు. నాకు అసలు ఎంత ఇష్టమోనండి. శ్వాస మీద ధ్యాస అన్నా, గురువన్నా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అన్నా, పీఎంసీ ప్రాణం. ఒకప్పుడేమో నచ్చలేదు. ఎందుకొచ్చానురా అనుకున్నాను. ఇప్పుడదే ప్రాణం. ఇప్పుడదే జీవితం. ఏంటి మార్పు? సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య ప్రబోధము. నాకు తెలియకుండానే ప్రతి క్లాసులోనూ నాకు తెలియకుండానే మెట్లెక్కాను. క్లాస్‌కెళ్ళేటప్పుడు డైరీ తీసుకెళ్ళేదాన్ని, పెన్ను తీసుకెళ్ళేదాన్ని, ముందు కూర్చునేదాన్ని. నేనెప్పుడూ తెలియని విషయాలు, వినలేని విషయాలు, అప్పుడప్పుడే వింటున్న విషయాలు, కొత్త కొత్తగా విన్నయన్నీ రాసుకునేదాన్ని. రాసుకొని వదిలేస్తే పర్వాలేదు. ఇంటికొచ్చి మా ఆయనకి చెప్పేదాన్ని. ఆయనేమో తల మీద అమ్మ నన్నొదిలేయమ్మా అనేవారు. కాదండి ఒక్క విషయం చెప్తాను. ఇవాళ క్లాస్‌లో ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారో తెలుసా? అని చెప్పేయాలి. చెప్తే గాని ఆగలేను. నేను వినడం శ్రవణం, రాసుకోవడం మననం. మళ్ళీ మా వారికి తిరిగి చెప్పడం నిధిధ్యాసన. శ్రవణ, మనన, నిధిధ్యాసలనే 3 మెట్లు ఎక్కుతూ, ఎక్కుతూ, ఎక్కుతూ 16 సంవత్సరాలు నా జీవిత ప్రయాణంలో ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస కాదు, దైవంతో అనుసంధానమై ఉండడం అని తెలుసుకున్నాను. ఒక్కళ్ళైనా చప్పట్లు కొట్టొచ్చు కదా! అంత అద్భుతమైన సాధన చేశాను. ఎంత సాధనంటే 10:30కి ప్రాణం హాయిగా ఉండేది. ఉదయం 10:30కి ఎందుకు మా వారు ఆఫీస్‌కెళ్ళిపోతారు, పిల్లలెళ్ళిపోతారు. అప్పుడు నాకు ఎంత సమయమో సాధన, స్వాధ్యాయము, సాధన, స్వాధ్యాయం. 6 గంటల వరకు హాయిగా 6 గంటల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్సో, ఏదో ఒకటి రెడీ చేయాలి కదా! ఆ ప్రయాణం. ఇలా నా ఆధ్యాత్మిక ప్రయాణంలో 6 నెలల తర్వాత క్లాసులు చెప్పడం మొదలుపెట్టేసానండి. అదేంటో వింత పత్రిజీ గారొచ్చారు. ఒక్కసారి చూసారు, షేక్ హ్యాండ్ ఇచ్చాను. అంతే ఫ్లాట్. ఇంకంతే క్లాసులు చెప్పడం మొదలుపెట్టేసాను. గురువు దృష్టి అలా ఉంటుంది. గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి స్వరూపము. యద్భావం తద్భవతి. ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగానే గురువు వాడికి ప్రతిఫలాన్ని అందిస్తారు. ఇది మాత్రం యదార్థము. నువ్వు మానవుడిగా చూస్తే మానవుడిగా, మాధవుడిగా చూస్తే మాధవుడిగా కనిపిస్తాడు గురువు. కనిపించడమే కాదు అనిపిస్తాడు, వినిపిస్తాడు. అది గురువు. అందుకే ధ్యానం అంటే దైవం చేతిలో పదిలంగా ఉండడము. ధ్యానం అంటే దైవంతో అనుసంధానమై ఉండడము. ధ్యానం అంటే దైవం సన్నిధిలో జీవించడము. ఎవరా దైవము? అంతర్యామి. అంతరంగంలో ఉన్న స్వామి. నేనండి ముందు రోజు పెళ్ళికెళ్ళొచ్చాను. మా నైబర్స్ పెళ్లి. పీకల వరకు తిన్నాను. చాలా బావున్నాయి. బిర్యానీ, కుర్మా, పెరుగు చట్నీ, 2 స్వీట్లు, 2 హాట్లు, బజ్జీలు, వడలు, పప్పులు, కూరలు, సాంబార్లు, పెరుగులు. అబ్బో! భోజనం అయిపోయిన తర్వాత ఫ్రెండ్ కనిపించింది. "ఐస్ క్రీమ్ తినలేదా?" అని అడిగింది. "ఆ! లేదు ఫుల్ అయిపోయిందంటే." "పర్వాలేదు జారిపోద్దిలే తినేయి" అంది. నిజమే కదా! జారిపోతది కదా! అని ఐస్ క్రీమ్ కూడా తినేసా. ఇంటికి వచ్చి ఒళ్ళు తెలియకుండా పడుకున్నాను. నేను ఉదయం లేచేసరికి ముందు రోజు తిన్న ఆహారం అంతా అరిగింది, జీర్ణమైంది, రక్తంగా మారింది, మలముగా మారింది, మూత్రముగా మారింది. ఇన్ని రూపాలలోకి మారిన దానికి కారణం ఎవరు? దైవశక్తి. అదే అంతరంగములో ఉన్న అంతర్యామి. అందుకే అంతర్యామి అలసితి అంటే అంతర్యామి అలిసిపోయాడు. అందుకే మరణం వచ్చింది. అలసితి ఎంత చెప్పారో అన్నమయ్య. అలా అలసిపోయే అంతర్యామికి శక్తినివ్వడమే సాధన, ధ్యానము. అంతర్యామి అంటే ఎవరు? నువ్వే. నువ్వే దేవుడు. జీవుడే దేవుడు. అంతర్యామి అంటే ఇంకా ఎవరో ఉంటారేమో అనుకుంటాం. కాదు మనమే.
2 పాత్రలు పోషించడం. 2 కాదు, ఎన్ని పాత్రలు పోషిస్తామో. దేహముగా ఒక పాత్ర, మనసుగా ఇంకొక పాత్ర, బుద్ధిగా ఒక పాత్ర, ఆత్మగా ఒక పాత్ర. అబ్బబ్బబ్బో! ఇన్ని రోల్సు మనమే చేస్తూ, మనమే నటిస్తూ, మనమే ఇక్కడ జీవిస్తూ, నానాటి బతుకు నాటకము. మళ్ళీ ఈ నాటకానికి కర్త, కర్మ, క్రియ మనమే అని తెలుసుకొని, మళ్ళీ ఎవరి మీదకో తోసేస్తూ, అబ్బో! అద్భుతమైన నాటకం. అందుకే ఆట కథరా శివ, ఆట కథ కేశవ. నాటకం ఇదంతా. నాటకము. ఇదంతా తెలిస్తే ఎలా ఉంటదో తెలుసా? ఆనందం. ఎంత ఆనందమో! కాలు తీసినా, కాలేసినా, పడుకున్నా, నుంచున్నా, కూర్చున్నా ఆనందం. ఎలా ఉంటదంటే, నేను నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. అలా ఉంటుంది జీవితం. ఇది 'మన్మధుడు' సినిమాలో పాట. నాగార్జున. ఇదే పాట గుళ్ళో పాడితే తప్పు. కానీ ఇదే పాట జూమ్ క్లాస్‌లో పాడితే ఎంత బా నవ్వుతున్నారో చూడండి మీరు. మీకెంత ఆనందం కలిగిందో. అంటే అక్కడ తప్పు, ఇక్కడ ఒప్పు. తప్పు, తప్పు, తప్పు అనేది భక్తి. అంతా ఒప్పే అనేది జ్ఞానము. అందుకే పత్రిజీ గారు కూడా స్టేజ్ మీద పాటలు. మర్చిపోయానండోయ్ మీకో విషయం చెప్పడం, ధ్యానానికొచ్చిన కొత్తలో ట్రెక్కింగ్ అని పెట్టారు. వైజాగ్ అందరం ఎళ్ళాం. ఎళ్తే అక్కడికెళ్తే ఒక పాట పాడమన్నారు. పత్రి సార్. స్టేజ్ మీదకి రండి. ఎవరో ఒకళ్ళు రండి పాట పాడండి అన్నారు. మా ఫ్రెండ్ తను లేవచ్చు కదా! నన్ను కూడా భుజం పెట్టి లేపింది. పద శ్రీదేవి ఇద్దరం పాడదాం. నాకేంటి ఆయన కొడతారని భయం. వచ్చిన కొత్త కదా! కొడతారని తెలుసు. ఎక్కడ కొడతారో అని భయం. అలా భయపడుతూనే పైకెళ్ళా స్టేజ్ మీద. ఇద్దరం కలిసి ఓ పాట పాడాం. దానికి అనుబంధంగా ఆయన ఫ్లూట్ మీద హిందీ పాట పాడుతూ, ఇదేం పాట అన్నారు. చెప్పాం. అలా కొంతసేపు ఇట్రా అన్నారు. ఎళ్ళాను దగ్గరికి. మైక్ పట్టుకో అని నాకిచ్చారు. మైక్ పట్టుకుని ఇలా, మైక్ పట్టుకుని ఆయన దగ్గర పెడితే ఆయన ఫ్లూట్‌తో పాటలు. ఒక్కో పాట పాడడం. ఇదేం పాట అని నన్నడగడం. చెప్పడం. అలా గమ్మత్తుగా చెయ్యి లాగేస్తుంది. చెయ్యి లాగేస్తుంటే ఫస్ట్ ఇలా పట్టుకున్నాను. తర్వాత చెయ్యి ఇలా పెట్టా. స్ట్రెయిట్‌గా కూర్చున్నాను. ఇంకా 4, 5 పాటలు పాడుతున్నారు. అప్పుడు ఇలా వంగిపోయింది. ఇలా చూసారు నా వంక. మళ్ళీ ఇలా లేపాను. 4 పాటలు అయిపోయిన తర్వాత, "ఏంటి మేడం విశేషాలు" అని అడిగారు. "సార్ మీరు కొడతారంట కదా!" అన్నాను నేను. ఏం మాట్లాడాలో తెలీదు. వచ్చిన కొత్త. "ఎందుకు కొడతాను మేడం? కారణం లేకుండా కొట్టను కదా! వాళ్ళలో ఏదో లోపం ఉంటేనే కొడతానన్నారు." అబ్బా! ఎంత ఆనందం అనిపించిందో. మనలోని లోపాన్ని తొలగించుకోవడం కోసమే కొడతారట గురువులు. గురువు కొడితే చదువొస్తుంది. గురువు కొడితే బుద్ధొస్తుంది. గురువు కొడితే జ్ఞానం వస్తుంది. అందుకే కొడతారు. కొట్టారు కదా అని ఫీలయ్యి ఎళ్ళిపోయామనుకో, మళ్ళీ జన్మ రావాలి మనకి. అలాంటి గురువు దొరకాలంటే, అలాంటి గురువుతో మనం కలిసి నడిచాము. ఏమి మన మహాభాగ్యము. అద్భుతం కదా! అందుకే ధ్యానమంటే దైవంతో అనుసంధానమై ఉండడము. దైవం అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసల యొక్క స్వరూపం. అది తెలుసుకోవడమే విచక్షణా జ్ఞానము. ఆ జ్ఞానం వస్తే కర్మలన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. ఇంత అద్భుతమైన విషయాలు ఈ జూమ్ సెషన్‌లో నాకింత చక్కటి అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను దైవంతో అనుసంధానమై ఉండడం అంటే ఏంటో ఒక్క పాటలో చెప్పనా?
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను. ఉండగలమా? ఒక్క క్షణం శ్వాస లేకపోతే మరణం. ఆహారం లేకపోతే ఉండగలం, నీళ్లు లేకపోతే ఉండగలం, పాలు లేకపోతే ఉండగలం, ఏమి లేకపోయినా ఉండగలం, శ్వాస లేకపోతే ఉండలేం. ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. కోటి జన్మలకైనా కోరేదొకటే, నీలో సగమై ఎప్పుడు నేనుండాలి. ఓహోహోహో నీవున్న వేళ ఆ స్వర్గమేలా, ఈ పొందువే జన్మలైన ఉండని ఉండని ఉండని. పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి, నిన్నే చూసిన వేళ నిండుగా కదిలి. ఓహోహోహో నువ్వు కడలివైతే నేనదిగా మారి, చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎలా ఉందండి? ఇలా అనుక్షణము ఏ వస్తువు చూసినా, ఏ వ్యక్తిని చూసినా ఆ వ్యక్తి, ఆ వస్తువు పంచభూతాలతో తయారైందని తెలుసుకొని, ఆ పంచభూతాలలో వాయువుతో అనుసంధానమైతే ఆ వాయువులోనే మిగతా 4 శక్తులు కలిసి మెలిసి ఉన్నాయని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవితము. ఈ సృష్టి ప్రారంభములో దైవశక్తి పంచభూతాలుగా రూపాంతరం చెంది ఆ పంచభూతాలతోటే ఈ సృష్టిని, ఈ జగత్తుని తయారు చేసినది. అందుకే ప్రపంచము అంటాము. ప్రపంచము ప్ర పంచము, పంచ అంటే 5 భూతములతో తయారు చేయబడిన సృష్టి. మన శరీరము, అన్నమయ కోశము భూమి, చూడండి ఎంత బాగుందో అద్భుతంగా. ప్రాణమయ కోశము నీరు, మనోమయ కోశము బుద్ధి అగ్ని, విజ్ఞానమయ కోశము వాయువు, ఆనందమయ కోశము ఆకాశము. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలతో తయారైన దేహమే మానవ దేహము. మన అమ్మ మన నాన్న మనల్ని తయారు చేయలేదు. చేస్తే ఆళ్ళకంటే అందంగా తయారు చేస్తారు కదా. ఈ పరమ రహస్యాలన్నీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక తెలుసుకుంటాము. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ హోస్ట్లకి, కో-హోస్ట్లకి, మరి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా లాస్ట్ పార్ట్ అసలు మొత్తం చెప్పిన క్లాస్ అంతా కూడా దాంట్లో నిర్మిడీకృతం అయ్యింది మేడం. అంటే అవును, అసలు మన ఒక ఉనికి ఏంటి, ఆ ప్రపంచం అనేది ఏంటి, అసలు పంచవాయువులతో మన ఒక దేహ నిర్మాణం. మీరన్నట్లు మేడం, అంటే అంతకు ముందు వరకు ఏంటంటే తల్లి తండ్రి నుంచి వచ్చిందే కదా దేహం అని అనుకునే వాళ్ళం మేడం. ఆ తర్వాత మన కర్మతో కూడుకున్న ఒక సత్సంబంధాలతోనే దేహము, దాంతో పాటు సత్సంబంధాలంతా కూడా మనమే పొందుకొని వస్తున్నామని చెప్పని, అంటే ఇదంతా జ్ఞానము పత్రి సార్ వల్లే తెలుసుకోగలిగాం మేడం, ఈ మార్గంలోకి రావడం వల్లే. అలానే అవునండి. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఎలా అయితే కూర్చొని ధ్యానం చేసేటప్పుడు వాళ్ళని వీళ్ళని అనుకునేసి అయ్యో నాకు కళ్ళు తెరిచి చూసి అట్లే ప్రతి ఒక్కరికి అలానే అవుతుంది మేడం. నేను అలానే చేశాను. ఆ తర్వాత ఇంకా పోను పోను సాధన అంటే క్రమేపీ ఇంకా బాగా అలవాటు అయిపోయింది మేడం.
దాంతో అవును. పాటు మీరు ఒక స్టోరీ చెప్పారు కదా మేడం. ఒక భార్యాభర్తలు ఒక స్టోరీ చెప్పి వాళ్ళు భగవద్గీత ఒక శ్లోకాలు పారాయణం చేస్తూ ఉంటారు. దాంట్లో ఒక శ్లోకం వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు అవును మనకు తినేదానికి ఆహారం లేదు, నీళ్లు తాగేదానికి నీళ్లు కూడా లేదు గదా! ఇట్లా గాని చేసి అంతా చేస్తూ ఉంటే ఇంత గొప్పగా ఉంటే పరమాత్ముడు మనల్ని చూసుకుంటారు అన్నప్పుడు, ఎందుకు ఆ పరమాత్మ మనకు కనీసం ఆకలికి కానీ, నీళ్ళకి కానీ, దాహానికి కూడా నీళ్లు కూడా ఇవ్వట్లేదు అనంటే అప్పుడు వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు రావడం నిజం మేడం. అంటే ఇదే పత్రిసారి మనకు చెప్తారు. నీది కానిది ఏదైతే ఉందో అది ఎప్పటికి నీది కాదు. నీదేదైతే వస్తుందో అది 7 సముద్రాలు దాటైనా కూడా మన చెంత చేరుతుంది అని చెప్పి చెప్తారనమాట. అందుకే మన యొక్క జీవిత ఏదైతే ఒక పట్టుకొనొచ్చామో దాంట్లో ప్రతీది స్వాగతిస్తూ, ప్రతీది వెల్కమ్ చేస్తూ, యాక్సెప్ట్ చేస్తూ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసామో ఆటోమేటిక్‌గా నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్ అయిపోతుంది. ఆ యాక్సెప్టెన్స్ అనేది కూడా ఈ ధ్యాన సాధన వల్ల వస్తూ ఉంటుంది మేడం. అవును. చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు మేడం క్లాసు. అసలు పాటలు చాలా చాలా చక్కగా పాడుతూ ఉన్నారు మేడం. మన్మధుడు పాట పాడారు. అది కూడా మన గురించే. తర్వాత లాస్ట్‌లో సాంగ్ అయితే అసలు చాలా బావుంది మేడం అసలు. అంటే గానంతో పాటు చెప్తూ ఉన్నారు గదా మేడం. కడలి అని చెప్పారనేసి శ్వాసతో చెప్పి, దాంతో పాటు ఈ టాపిక్ రిలేటెడ్ ఒక జ్ఞానం చాలా చాలా చక్కగా ఉంది మేడం. శ్వాస అంటే మనం శ్వాస మీద ధ్యాస అనంటే ధ్యానం అని అనుకుంటున్నాం. కానీ ఆ భగవంతుని లోపలుండే ఆత్మజ్యోతితో అనుసంధానమే, పరమాత్మునితో అనుసంధానమే ధ్యానం అని ఈ టాపిక్‌తో చాలా చక్కటి జ్ఞానాన్ని మాకు పొందుపరిచారు మేడం మీరు. అందించినందుకు మీకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. అలానే ధ్యానం చాలా చాలా చక్కగా చేపిచ్చారు మేడం. ఆ పాటలతో, లాస్ట్ ఒక పాటతో, అలానే మీ యొక్క జ్ఞానాన్ని నిదానంగా స్లోగా చెప్తూ, అక్కడ కూడా బేసిక్స్ యొక్క జ్ఞానం ఏదైతే కావాలో అదంతా కూడా పొందుపరిచి చాలా చక్కటి ధ్యానాన్ని గూడా చేపిచ్చినందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. బేసిక్స్ ఎందుకంటే నేను ఎల్‌కేజీలా జాయిన్ అయ్యి ఇప్పుడు పీహెచ్‌డీలోకెళ్ళిపోయాను. మొట్టమొదట ఎల్‌కేజీ అంటే ఏంటంటే స్కూలుకి పిల్లల్ని పంపించినప్పుడు ఏడుస్తారు. ఎళ్ళను, ఎళ్ళను, ఎళ్ళను అంటారు. నేను కూడా అంతే మర్నాడు రాకూడదు, రాకూడదు, రాకూడదని. స్కూలుకెళ్ళేటప్పుడు ఎళ్ళరు. ఆళ్ళకో చాక్లెటో, బిస్కెటో ఇవ్వాలి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పడుకోబెడతారు. ఫస్ట్ పడుకోవడానికే ఎళ్తారు స్కూలుకి. తర్వాత కొంతకాలానికి అలవాటు పడిపోయి మా టీచరు మా స్కూలు అంటారు. సేమ్ ధ్యానంలో కూడా అదే జరుగుతుంది. అవును మేడం. ఖచ్చితంగా మేడం. అవును మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ధన్యవాదాలు. ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికి అన్‌మ్యూట్ ఇచ్చిందానండి? మని మేడం మాట్లాడండి మేడం. నమస్తే. శ్రీదేవి మేడం. నమస్తే మేడం. నమస్తే. మిమ్మల్ని బృందావన పిరమిడ్‌లో చూసాను మేడం. తెనాలి బృందావన పిరమిడ్‌కొచ్చాం మేము. మొన్న డిసెంబర్‌లో మీరు 2 డేస్ బ్యాక్ నేను మీది వీడియో అంతా చూసుకుంటూ బృందావన పిరమిడ్ భాను గారు భలే టీచర్ గారిని తీసుకొచ్చారు అని అనుకున్నాను మేడం. మళ్ళీ మిమ్మల్ని ఇట్లా చూస్తానని చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని చూసి. చాలా బాగుంది మేడం. మేడం థాంక్ యూ. నాకు ఒక అరగంట కన్నా మెడిటేషన్ చేసుకోలేకపోతున్నాను మేడం. మార్నింగ్ ఒక అరగంట, నైట్ ఒక అరగంట మాత్రమే చేసుకోగలుగుతున్నాను. చాలా ఎక్కువ కదా! నేనేమో 5 నిమిషాలు కూడా చేయలేకపోయాను. మీరు అరగంట చేస్తున్నారు గ్రేట్ కదా! మేడం అట్లా అని కాదు మేడం. అంటే మీరు ఎక్కువ సాధన చేసుకుంటే ఎక్కువ బాగుంటది అంటున్నారు కదా మేడం. అందుకని సాధన చేద్దామన్నా కూడా కుదరడం లేదు. అరగంటకి ఎవరో లేపినట్టుగా కూర్చుందామన్నా కూడా కూర్చోలేకపోతున్నాను మేడం నేను. నాకింకా సాధన చేసుకోవాలని ఉంది. ఏమన్నా చేసుకోవాలని లేదు, లేచిపోతున్నాను, కుదరట్లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే పుస్తకం చదవాలి. వెంటనే బుక్ చదవాలి. మార్నింగ్ నేను 4:30కి లెగుస్తాను మేడం. నేను 5కి అసలు 5కి ఎవరో లేపుతున్నట్టు పడుకో పడుకో అనేసేసి అసలు ఇంకా ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాను మేడం. అయితే ఓ పని చేయండి. ఫోను నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 24 924 74 74 56 56 316. 316 ఓకే మేడం. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి నాకు హాయ్ అని పెట్టండి. మీకొక జూమ్ లింక్ పెడతాను. మీరు అరగంట చేయలేనోళ్ళు కూడా 4, 5 గంటలు చేసుకునే అద్భుతమైన
విషయాన్ని నేను చెప్తాను. తెల్లవారుజాము ముహూర్తంలో ఒక లింక్ పంపుతాను, జాయిన్ అవ్వండి. అది నాదే. ప్రతిరోజు లలిత రహస్య సహస్రనామాల మీద విశిష్టమైన అంతరార్థాలతో కూడిన గైడెడ్ మెడిటేషన్ చేయిస్తున్నాను. ఆల్రెడీ 103 శ్లోకాలు అయిపోయినాయి. ఇంకా 80 శ్లోకాలు, 80 రోజులు మీరు జాయిన్ అవ్వచ్చు. ఎంత అద్భుతం! మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మీ శక్తి ఉంటారు. మీ జ్ఞానం ఇనుముడిస్తుంది. మీరు ఆనంద స్వరూపులను తెలుసుకుంటారు. మీరే బ్రహ్మ స్వరూపులను తెలుసుకుంటారు. అలాంటి బ్రహ్మాండ జ్ఞానం, బ్రహ్మాండ పురాణం మీకు ప్రతిరోజు అందిస్తాను. ఒకసారి నమస్తే మేడం, నా పేరు విజయలక్ష్మి. ఓకే అండి. నేను మహబూబ్ నగర్ లో ఉంటాను. ఈ మధ్య 1.5 year అయింది మ్యామ్ నేను వచ్చి ధ్యానంలోకి. సో మీది ఒకసారి యూట్యూబ్ లో చూసాను మ్యామ్. నేను చాలా మీ ఫ్యాన్ అయిపోయానంటే, మీరు అన్ని వేలో మంచి జోక్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి నేను చాలా మందికి షేర్ చేశాను కూడా మీ లింక్ ని, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి. సో మీరు చెప్పే విధానం బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసుకోండి మాస్టర్స్. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. నేను ఒక 2 days క్రితం విజయవాడ వచ్చాను మేడం. అయితే మీరు నాకు గుర్తుకొచ్చారు. మీ నెంబరు నోటికి లేదు. ఆ ఎవరికల్లా అయ్యో మేడం ఇట్లా అని చాలా అనుకున్నా, ఈలో కలిశారు. నెంబర్ కూడా వచ్చి చాలా చాలా వండర్ఫుల్. మీ మీ మాటలు, మీ ప్రతి క్లాసు ఎన్నో విన్నాను. చాలా అద్భుతం మేడం. అసలు అవగాహన ఆ జ్ఞానంలోకి ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిపోతారో. మా భాగ్యం అది. ధన్యవాదాలండి. చాలా హ్యాపీ అయింది ఈ రోజు మీరు వస్తున్నారని దాంట్లో చూసి, ఫోటోలో ఆ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ చూసాక అయ్యో ఈ రోజు మనం ఇలా కలుసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. నాకు హృదయం నిండుగా అయిపోయింది. సంతోషం. ఒక పాట, ఒక లవ్ సాంగ్ ని ధ్యానానికి ఎంత అద్భుతంగా, అసలు ఎన్నో పాటలు అట్లా అలైన్ అయిపోతాయి మేడం. చాలా అంటే బాగా అనిపిస్తుంది. అంటే మన ఇంతకాలం జ్ఞానానికి నేను అనే భావన అదేదో నాది నేను ఉన్నాను. తర్వాత తెలిసింది ఇది నాది కాదు, ఇక్కడ నేను లేను అని తెలిసింది. అందుకే నాది కానిదేది లేదు నాలో, నిజానికి నేనున్నది నీలో, నిజానికి ఒకే మనసున్నది ఇద్దరిలో, ఆ ఒక్కటి చిక్కే ఇద్దరిలో వీటిలో, మెల్ల మెల్ల వీటిలో మెల్లగా అణువణువు కరెక్ట్. నీగా, అణువు అణువులోనూ పరమాత్మ ఉన్నాడు, అణువులోనూ ఉన్నాడు, అణువంత ఉన్నాడు, అణు ప్రమాణంగా ఉన్నాడు, అణు బాంబులాగా ఉన్నాడు. అంతా అదే దైవము. దైవము కానిది ఏదీ లేదు. అలా తెలుసుకున్న తర్వాత ప్రతి వస్తువు దైవ భావంతో చాలా అందుకే అంటారు థ్యాంక్ యూ అమ్మా. పచ్చకామెరుడికి లోకమంతా పచ్చగా ఉందంటే అదేదో తిట్టు అనుకున్నాను. కాదట. ఏది చూసినా దైవంగా పడడమే పచ్చకామెర్లు, తిట్టు కాదు. అంటే అందరూ పచ్చగా ఉండాలి. ఎందుకు? శుభకార్యాల్లో పసుపు రాసుకోవడం, పసుపు ఇవ్వడం, అలాగే పచ్చని తోరణాలు శుభకార్యాల్లోనే కదా, పచ్చని అక్షింతలు శుభకార్యాల్లోనే కదా. అందుకే పచ్చకామెర్లోడికి అంటే శుభకార్యాలు చేసేవాడికి, శుభకరమైన ఆలోచనలు చేసేవాడికి అందరూ శుభకరంగా ఉండాలని కోరుకుంటాడు. అది తిట్టు కాదట. అందులో ఉన్న పరమార్థం తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
ఇంత చక్కగా మాకు ఒక జ్ఞానాన్ని పాటల రూపంలో కూడా జ్ఞానాన్ని అందించి, మనకు గొప్పతనాన్ని ఎంత గొప్ప లోపల మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నాము, అసలు సత్యం ఏంటి అనేది ఒక పాట రూపంలో ఎంతో చక్కగా వివరించారు మేడం. చాలా చాలా అలా కృతజ్ఞతలు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ధన్యవాదాలండి. అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ.